హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ కొమ్మకి వైట్ మందారమో లైట్ పింక్ తెలియట్లేదు ఫ్రెండ్స్. అయితే మొగ్గలు పిచ్చుకలు ఏవో కొరికేస్తున్నాయి చూడండి. మొత్తం మొగ్గలు ఈ వీటితో మరీ పక్షులతో మరీ ఇబ్బంది అయిపోతుంది. దీనికో మొక్క కొరికేసింది. బాగానే పోస్తుంది. అయితే ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా తోటకూర వచ్చింది. అసలు ఎంతలో అంటే కట్ చేయడానికి కూడా కుదరట్లేదు. ఉందండి, ఏదైనా తెచ్చి కట్ చేద్దాం. తోటకూర ముక్క అసలే త్వరగా ఇదైపోయింది. తోటకూర వస్తే చాలా పెద్దది. ఈ తోటకూర కాడలు సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బెండకాయలు ఈ తోటకూర తొక్కలు వేసుకున్నామంటే మంచిగా వస్తుంది. చూడండి ఎంత తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం. భలే వస్తుంది. అయ్యో, తోటకూరతో పాటు వేరే కూడా కోసేస్తారు. ధాన్యంలో ఫ్రెండ్స్ మొత్తం ఎంత కోస్తున్నా ఇంకా ఇంకా ఉంటుంది. అసలు ఎంత చాలా ఎక్కువ అయిపోయింది. కొంచెం దొండకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ పండిపోతాయి కదా, కోసేద్దాం. కానీ ఇవి భలే కనిపించకుండా దాకుంటున్నాయి. ఒక్కోసారి చూసుకోమన్నమాట, చెట్లు కొమ్మల చాట్లో ఉండిపోతాయి. ఇవి కనిపించకుండా వంకాయలు, తోటకూర హార్వెస్ట్, పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఉన్నాయి పండిపోతాయి, మళ్ళీ బాధ ఇదే, మళ్ళీ పండిపోతాయి. పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఉన్నాయి, మొన్ననే చేశానా, మళ్ళీ వచ్చాయి. ఇవి తెంపితే కదా మళ్ళీ వేరే కదా. ఇప్పుడు పచ్చిమిర్చి చెట్టు ఉంది ఫ్రెండ్స్. నేను మొన్న ఒక 1 డే ముందే తీసాను, అయినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఇంకా చెట్లు కనిపించకుండా ఈ చెట్టుకు కూడా వేసాను. బెండకాయలు ఉన్నాయి, కొంచెం సాంబార్ వేసేసి బెండకాయ కూడా తోట కుదిరిపోయి ఎలా అంతా దుడ్డుగా వచ్చింది, చిన్నగా ఉన్న. ఇక్కడ ఒక వంకాయ ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం, ఎందుకంటే సాంబార్లోకి పనికి వస్తుంది. సరే, ఎంత బాగా వచ్చిందండి వంకాయ. ఒకదానికి 8 ఎన్నో కాస్తే పోయింది. లాస్ట్ టైము మా హస్బెండ్ ఇవన్నీ ఇది చేసినప్పుడు మొత్తం పెద్ద మొక్క, దీనికన్నా పెద్దది ఇక్కడ ఇందులోనే పక్కన వస్తే అది ఏం చేశారు, మొన్న ఇవన్నీ సర్దేటప్పుడు ఆ మొక్క పీకేశారు ఆయన. నాకు మొక్కల్ని తీస్తే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. ఆ మొక్క తీసేసారు, ఎంత పెద్ద ముంగ మొక్క. 8 ఒక్కదానికే 8 10 కాసాయి వంకాయలు. ఆ మొక్క తీసి పడేశారు, చాలా బాధ వేసింది నాకు. తర్వాత దొండపాదు ఉన్నది కదా, దొండపాదు అయితే ఇంత చాలా దుడ్డుగా ఉంది ఫ్రెండ్స్.
గుడ్డుగా ఉన్నదేమో వచ్చి అది కూడా ఆయన పీకేసి తీసేశారు. ఆయన ఏటా అర్థం కాదు. నాకు మొక్కలు తీస్తే చాలా ప్రాణం అసలుకి ఇదవుతుంది. అసలు ఏంటో దేవుడా మొక్కలు అలా చేస్తున్నారు అనేసి ఆయన ఇవన్నీ ఎత్తిపెట్టినప్పుడు అది తీసేసి మనం వేరే దాంట్లో నాటేసినా పర్వాలేదు. నేను చూడలేదు ఆ రోజు. ఆ పెద్ద దొండపాదు కొమ్మ తీసి పడేశారు ఆయన. మొక్కలు వేస్ట్ మొక్కలన్నీ తీసినప్పుడు అది తీసి పడేశారు. ఏమంటే ఉన్నది కదా చిన్నది చిగురు వస్తుందిలే అన్నారు. ఎలాగైనా కొంచెం దుడ్డుగా ఉన్నదైతే ముద్దరకం అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా కాయలు కాస్తుంది. ఇది మళ్ళీ ఎక్కుతుంది. కానీ ఇంకొకటి దుడ్డుగా ఉన్న మొక్క పడేసుకుంటే మనకి ఇది కదా బాగేసింది. నాకు వంకాయ మొక్క దొండ మొక్క తీసి పడేసాడు ఆయన. ఆ మధ్య అంతా ఎండలకి ఈ పింకు గులాబీ గుత్తు గులాబీ చిగురు రాకుండా ఫుల్ ఎండిపోయి ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడుగా చిగురు వస్తుంది. ఫ్లవర్ కాసింది, ఫ్లవర్ పూసింది. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి కదా వస్తున్నాయి. మరి ఉంచుతాయో లేదా పక్షులు. తోటకూర చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూసారా ఎంత వచ్చిందో హాఫ్ టేస్ట్. దొండకాయలు కొన్ని వచ్చాయి. తర్వాత పచ్చిమిర్చి కొని వచ్చాయి. వంకాయ, బెండకాయ. అయితే తోటకూర ఎవరికైనా ఇవ్వనందుకు కూడా బాధే. ఎందుకంటే కొంతమంది దానాలు ఇస్తారు కదా, ఆ విధంగా మాకు ఇచ్చేస్తున్నారు అనుకుంటారని భయానికి నేను ఎవరికి ఇవ్వను ఫ్రెండ్స్. ఎంతైనా నేనే వండుకుంటాను. మంచిగా ఉంది. ఇలాగా ఆర్గానిక్గా పండించుకునే తోటకూర కావాలంటే కష్టమే. మనం స్వయంగా పండించుకుంది వండుకొని తింటే మనకు అదే తృప్తి. ఎందుకో ఎవరికో ఇచ్చే కన్నా ఇచ్చి మళ్ళీ మాటలు అనిపించుకోవాలంటే చిరాకు వస్తుంది మనకి. అందుకే ఎవరికి ఇవ్వలేదు. లేకపోతే ఇంకా ఉన్నది, ఇంకా చాలా ఉన్నది. తెంపినా సరే మాది ఇది ఎక్కువైపోద్ది. బాగుంది కదా. ఈరోజు హార్వెస్ట్, ఇది స్మాల్ హార్వెస్ట్ అయింది ఈరోజు. ఈ మధ్య ఎండలు దానికి తోడు చెప్పాను కదా, నేను కొంచెం బిజీ అయిపోయి పట్టించుకోలేదు మొక్కల్ని. అందుకనిసే కొంచెం హార్వెస్ట్ తక్కువ వస్తుంది. నేను పట్టించుకుంటే మొక్కల్ని బాగా హార్వెస్ట్ తీసుకొచ్చి ఏమండాలా పప్పు చేయాలంటే పాలకూర కూడా ఉంది ఫ్రెండ్స్. చాలానే పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది. ఇగో బచ్చల కూర పప్పు, బచ్చల కూర, ఈ ఆకుకూరలన్నీ కలిపి చేస్తే బాగున్న పప్పు చూస్తాను. కొంచెం గోంగూర కూడా ఉంది. అన్నీ మనము అన్ని రకాల ఆకుకూరలు కలుపుకొని ఒక రెండు రకాల గోంగూర వేసుకొని పప్పు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడన్నా. ఇంకో చింత చిగురు కూడా ఉంది. చేసుకుంటే బచ్చల కూర, గోంగూర ఉంది, పాలకూర ఉంది, తోటకూర ఉంది. అన్ని ఆకుకూరలు కలిపి చేసుకుంటే బాగుంటుంది పప్పు. ఇంకా ఇక్కడ కొన్ని ఉండిపోయి ఫ్రెండ్స్, చివర్లంట గట్టారా. నేను కొయ్యలేదు. ఇక చూడండి ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి ఇంకా ఉండిపోయి కనిపించట్లేదు కొన్ని. ఇక చూసారా చివర ముదిరిపోతున్నాయి. ఇవి చివర కొమ్మలు ఉండిపోతున్నాయి మనకు కనిపించకుండానే. కొంచెం దీన్ని ఎండబెట్టి చూసారా కిందన ఎక్కడో పూసి అడుగు నిండిపోతున్నాయి. మళ్ళీ వచ్చాయి. ఇంకోటి తెంపాలి. చూడండి ఎంత పెద్దగా అయిపోయింది ఈ కొమ్మలు, ఈ రెండు కొమ్మలు. ఇది ఒకటి ఇది తెంపనందుకు కుదరలేదు. దీని పైన అయిపోయింది. తీసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పక్కన పచ్చిమిర్చి మొక్క అది ఉంది. ఈ పచ్చిమిర్చి మొక్క అది బాగా వస్తుంది. ఇది ఇంకా ఇది అయిపోయింది, వైట్ కలర్లో వస్తుంది ధాన్యం. అందుకే తీసేస్తాం. ఎందుకంటే ఇది చిన్న ఉండడం వల్ల ఇందులో కొంచెం ఈ మొక్క ఉంది, అది సరిగ్గా కాబట్టి
ఈ చిన్నవన్నీ గులాబీ మొక్క ఒకటి ఎండిపోయినట్టు అయిపోయింది. దీనికి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తే సరే. కొంచెం కొమ్మలు కట్ చేసి చూసారా ఎండిపోయింది, అక్కడక్కడ పచ్చిగా ఉంది, కొంచెం ఎండింది. దీనికి కొంచెం ఫెర్టిలైజర్స్ ఇద్దాం. తర్వాత కొంచెం కవ్వి ఫెర్టిలైజర్స్ ఇచ్చి వాటర్ ఇస్తే మళ్ళీ చిగురు వస్తుంది. వర్షాలు వస్తే మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది.